చాలా రోజులు అవుతుంది మన ఛానల్లో గ్యాడ్జెట్స్ వీడియో అప్లోడ్ చేసి. యాక్చువల్గా ఈ గ్యాడ్జెట్స్ అన్ని ఒక 3-4 months బ్యాకే కొనేసాను. కాకపోతే అప్పటి నుంచి కంటిన్యూస్గా ఏవో ఫోన్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇంక వాటి మీద వీడియోస్ చేసుకుంటూ నాకు అంత టైం సరిపోలేదు. ఎనీవే ఈ వీడియోలో ఒక 5 యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ చూపిస్తాను. ఈ గ్యాడ్జెట్స్ అన్ని కూడా 2000 రూపాయల లోపు వస్తాయి. 2000 అంటే మరి ఎక్స్పెన్సివ్ అనుకోవద్దు. ప్రతిదీ కూడా వాటి ప్రైస్ కి వర్త్ అనమాట. సో 5 గ్యాడ్జెట్స్ కి ఇంచుమించుగా ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం కోసం ఇంకో 2-3 గ్యాడ్జెట్స్ కూడా కొన్నాను. కాకపోతే అవి అంత సరిగ్గా పని చేయకపోవడం, అంత వర్త్ కాకపోవడం అనిపించింది. సో రిటర్న్ చేసే ఆప్షన్ కూడా లేదు, పక్కన పడేశాను. సో ఈ వీడియో కోసమే ఇంచుమించుగా ఒక 15,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో ఈ గ్యాడ్జెట్స్ లో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే, ఏదైనా కొనుక్కోవాలనిపిస్తే ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశా. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా పర్చేస్ చేయండి. ఎంత కొంత మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో ఒకటి చూసుకుంటూ వచ్చేద్దాం. ఫస్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఈ ఆటో ఫేస్ ట్రాకింగ్ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్. ఇది మాత్రమే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, రిమైనింగ్ ఏవి అంత కాస్ట్లీ ఉండవు. ఇది నేను కొన్నప్పుడే 2200 రూపాయలు కొన్నాను. ఇప్పుడు ప్రైస్ మారిపోతూ ఉంటాయి. నేను కొన్న ప్రైస్ మాత్రం చెప్తాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఒకసారి క్లిక్ చేసి ప్రెసెంట్ ప్రైస్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వర్త్ అనిపిస్తే కొనుక్కోండి. దీని బాక్స్ లో సెల్ఫీ స్టిక్ ఉంటుంది అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ప్రొవైడ్ చేశారు. ఈ ఫేస్ ట్రాకింగ్ సెల్ఫీ స్టిక్ చూడడానికి ఇలా ఉంటుంది. కింద కాటన్ థ్రెడ్ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ట్రైపాడ్స్ కి మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది పైకి లాగితే ఇది మొబైల్ హోల్డర్. ఇక్కడ మొబైల్ ప్లేస్ చేసుకోవచ్చు. కింద ఒక కెమెరా ఉంటుంది. ఈ కెమెరా ఏం చేస్తుందంటే మన ఫేస్ ని కంటిన్యూగా ట్రాక్ చేస్తుంటది అనమాట. మనం ఎటు తిరిగితే అటు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. పైన పవర్ బటన్, 360 డిగ్రీ బటన్ అండ్ ఒక హోల్డ్ బటన్ ఉంది. కింద షట్టర్ బటన్ ఉంది. ఇది ఆన్ చేస్తే బ్లూటూత్ ఆన్ అవుతుంది. ఫస్ట్ డివైస్ ని ట్రైపాడ్ కి మౌంట్ చేశాక డివైస్ ని ఆన్ చేస్తే మన ఫేస్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం ఎటైనా తిరగచ్చు, రౌండ్ గా 360 degrees లో ఎటైనా తిరగచ్చు. ఈ ట్రైపాడ్ మనం ఫాలో అవుతూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఈ 360 డిగ్రీ బటన్ క్లిక్ చేస్తే ఇది రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. రౌండ్ గా 360 degrees లో తిరుగుతూ ఉంటుంది. సో ఇది ఏదైనా ప్రొడక్ట్ షో కేసు కానీ, లేదా ఏదైనా పానోరామా షార్ట్స్ తీయడానికి కానీ, లేదంటే 360 డిగ్రీ వీడియోస్ ఏమైనా రికార్డ్ చేయడానికి కానివ్వండి, ఈ బటన్ బాగా యూజ్ అవుతుంది. అండ్ మూడోది హోల్డ్ బటన్ ఉంది. ఈ హోల్డ్ బటన్ క్లిక్ చేస్తే ఈ ట్రాకింగ్ ఆఫ్ అయిపోద్ది. అండ్ ముందు ఈ షట్టర్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకుంటే బ్లూటూత్ ఆన్ అవుతుంది. మీ ఫోన్ లో బ్లూటూత్ లోకి వెళ్ళి సెల్ఫీ అని ఒకటి కనిపిస్తుంది. దాన్ని పేర్ చేసుకుంటే ఈ సెల్ఫీ స్టిక్ కి మీ ఫోన్ పేర్ అయిపోద్ది. సింపుల్ గా ఈ బటన్ క్లిక్ చేసి కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. లేదు మీరు దూరంగా వెళ్ళి ఫోటోలు తీసుకోవాలన్నా కూడా దీన్ని రిమూవ్ చేయొచ్చు. సో మీరు దూరంగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. సో దీన్ని సెల్ఫీ స్టిక్ గా యూజ్ చేసుకోవచ్చు, ఫేస్ ట్రాకింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ యూసేజెస్ ఉన్నాయి. సో ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి ఈ గ్యాడ్జెట్ చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాడ్జెట్, ఇది చాలా బాగుంది, అందరికి సెట్ అవుతుంది. ఇది పోర్టబుల్ మినీ ప్రింటర్. ఇది నేను కొన్నప్పుడు 1500 రూపాయలు ఉంది. ప్రెసెంట్ ఎంత ఉందో డిస్క్రిప్షన్ లో ఒకసారి లింక్ చెక్ చేసుకోండి. ఫస్ట్ బాక్స్ అయితే ఇట్లా కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది. లోపల మనకి సెపరేట్ గా ప్రింటర్ కి సెపరేట్ గా ఒక బాక్స్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని పేపర్ రోల్స్ ఉంటాయి. వైట్ పేపర్స్ అయితే ఒక 10 రోల్స్ ఇచ్చారు. అండ్ కలర్ పేపర్స్ ఒక 3 రోల్స్ ఇచ్చారు. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది, ఒక చిన్న క్యారీ బ్యాగ్ ఉంది అండ్ కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. ఫస్ట్లీ ఈ బాక్స్ ఓపెన్ చేస్తే దీని లోపల డైరెక్ట్ గా ప్రింటర్ ఉంది అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఉంది. ఈ ప్రింటర్ యూజ్ చేయడం చాలా సింపుల్. ఇది కంప్లీట్ గా ఒక వైర్లెస్ ప్రింటర్ అనమాట. ఇక్కడ ఈ బటన్ ని క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. లోపల మనం పేపర్ ని ఫీడ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా వీళ్ళు ఇవ్వడమే ఆల్రెడీ ఒక పేపర్ రోల్ పెట్టేసి ఇచ్చారు. ఇది కాకుండా ఇంకో 10 పేపర్ రోల్స్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక పవర్ బటన్ ఉంది. పైన టైప్ సి పోర్ట్ ఉంది దీన్ని చార్జ్ చేసుకోవడానికి. సో పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ప్రింటర్ ఆన్ అవుద్ది. మీ ఫోన్ లో ఫన్ ప్రింట్ అని ఒక యాప్ ఉంటుంది. ప్లే స్టోర్ లో ఉంటుంది, యాప్ స్టోర్ లో కూడా ఉంటుంది. జస్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని యాడ్ డివైస్ క్లిక్ చేసి ఈ ప్రింటర్ ని మీ ఫోన్ తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు దీంతో ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోటో ప్రింట్ చేసుకోవాలి. జస్ట్ పిక్చర్ ఇమేజ్ లోకి వెళ్ళి మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఏ ప్యాటర్న్ లో కావాలి, ఓరియంటేషన్, డెన్సిటీ మీడియం పెట్టుకోండి. అండ్ ఎన్ని కాపీస్ కావాలి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ కొట్టారంటే వైర్లెస్ గా దీని నుంచి మీకు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ వస్తుంది అనమాట. ఇది కలర్ ప్రింటర్ కాదు, బ్లాక్ అండ్ వైట్ ప్రింటరే. బట్ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ అయినా ప్రింట్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా నీట్ గా వస్తుంది ఇమేజ్. యాప్ లోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ టెంప్లెట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్తే చాలా ఇన్బిల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని ఏదైనా టెక్స్ట్ టైప్ చేసి డైరెక్ట్ గా ప్రింట్ కొట్టినా ప్రింట్ అయిపోతుంది. లేదు మీరు మాన్యువల్ గా టైప్ చేసి ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నా టెక్స్ట్ ప్రింటింగ్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా మీకు కావాల్సిన మ్యాటర్ అంతా టైప్ చేసి ప్రింట్ కొడితే ప్రింట్ అయిపోతుంది. ఇంకా యాప్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మెటీరియల్ లోకి వెళ్తే చాలా సుడోకులు ఉంటాయి. అవి కాంటే ప్రింట్ చేసుకుని కాసేపు ఆడుకోవచ్చు. అండ్ నంబర్స్, లెటర్స్, కనెక్షన్స్, డ్రాయింగ్స్ అని పిల్లలకు నచ్చేవి ఇవన్నీ, హాలిడే, యానిమల్స్, ఇట్లా చాలా ఉంటాయి. అండ్ ఇంకా ఏఐ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట. సో మీకు కావాలనుకుంటే ఈ ప్రింటర్ గురించి సెపరేట్ గా ఒక వీడియో చేస్తా. ఈ వీడియో చెప్పుకుంటూ వెళ్తే ఇంకా లాస్ట్ దాకా ఇదే వస్తుంది. సో మీకు ఈ ప్రింటర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. దీని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ 1500 రూపాయలకి నేను కొన్నాను. 1500 రూపాయలకి ఖచ్చితంగా వర్త్ ప్రోడక్ట్ ఇది. అండ్ థర్డ్ యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఈ కెమెరా గ్రిప్ అనమాట. దీని బాక్స్ లో యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ డైరెక్ట్ గా కెమెరా గ్రిప్ ఉంటుంది. సో కెమెరా గ్రిప్ చూడడానికి ఇలా ఉంటుంది. డైరెక్ట్ గా ఈ వెనకాల డైరెక్ట్ గా మీ ఫోన్ పెట్టేయచ్చు. ఇది సింపుల్ గా కెమెరా పట్టుకున్న ఫీలింగ్ ఇస్తుంది అనమాట. గ్రిప్ సేమ్ కెమెరా గ్రిప్ పట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ గ్రీన్ కలర్ లైట్ బ్లింక్ అవుద్ది. మీ ఫోన్ లోకి వెళ్ళి బ్లూటూత్ లో ఉలంజీ అని ఒకటి కనిపిస్తుంటుంది. దాన్ని పేర్ చేసుకుంటే డైరెక్ట్ గా షట్టర్ బటన్ పేర్ అయిపోతుంది. జనరల్ గా బ్లాగ్ చేసే వాళ్ళకి, లేదంటే సెల్ఫీస్ తీసుకునే వాళ్ళకి ఇలా పెట్టి సెల్ఫీలు దిగుతుంటే ఫోన్ పడిపోద్దేమో, లేదంటే షేక్ అవుద్దేమో అన్న చిన్న ఫీలింగ్ ఉంటుంది. సో అలా కాకుండా ఈ గ్రిప్పర్ వాడారంటే చాలా స్టేబుల్ ఉంటుంది అనమాట. షేక్ అవ్వదు, మీరు ఎన్ని ఫోటోలు కొట్టినా షేక్ అవ్వదు, మంచి స్టెబిలిటీ ఉంటుంది. ఎవరైతే వ్లాగింగ్ చేస్తారో వాళ్ళకి నేను చెప్పేది అర్థం అవుద్ది. చాలాసార్లు
ఏదైనా మనం బ్లాక్ చేసేటప్పుడు ఫింగర్స్ ఇట్లా సపోర్ట్ తీసుకుంటాం, పడిపోద్ది అని భయంతో. అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ గ్రిప్పర్తో కరెక్ట్గా పట్టుకొని మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా స్టేబుల్ ఫొటోస్ తీసుకోవచ్చు, హ్యాండ్ షేక్ అవ్వకుండా. మెయిన్ గా స్టెబిలిటీ కోసం ఇదైతే చాలా బాగుంది. ఎవరికైతే ఒక కెమెరా పట్టుకున్న ఫీలింగ్ కావాలో, ఎక్కువగా ఫొటోస్ కానీ బ్లాగ్స్ కానీ చేస్తుంటారో వాళ్ళకి గ్యాడ్జెట్ ఖచ్చితంగా సెట్ అవుద్ది. అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ ఒక లెన్స్ క్యాప్ లా ఉంది. దీన్ని ఓపెన్ చేసి రివర్స్ కి పెడితే ఒక మిర్రర్ ఉంటుంది అనమాట. ఈ మిర్రర్ లో మీరు ఒకవేళ బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేసుకుంటుంటే మిర్రర్ లో ఏం కనిపిస్తుంది అనేది ఒకసారి చూసుకోవచ్చు, మీ మొహం ఎలా ఉంది అని. సో బానే ఉంది గ్యాజెట్ అయితే, మంచి సాలిడ్ గా ఉంది. సో ఫోన్ యూజ్ చేసి ఎవరైనా వ్లాగింగ్ చేస్తుంటే ఈ గ్యాజెట్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ గ్యాజెట్, ప్రతి ఒక్కరింట్లో వైఫై రౌటర్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ పవర్ కట్ అవగానే వైఫై రౌటర్ కూడా ఆగిపోద్ది. సో వైఫైతో ఏమైనా ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నా మొత్తం ఆగిపోతాయి అనమాట. సో వైఫై ఊరికే ఆగిపోకుండా, పవర్ కట్ అయినా కూడా వైఫై కంటిన్యూస్ గా రన్నింగ్ లో ఉండాలి అనుకుంటే మీ వైఫై కి ఒక మంచి యూపీఎస్ తీసుకోవాలి. ఇది ఓక్టర్ వైఫై యూపీఎస్. ఇది ఇంచుమించుగా ఒక 4 months నుంచి యూజ్ చేస్తున్నా. నా పర్సనల్ వైఫై కి ఇది 4 months నుంచి యూజ్ చేస్తున్నా. ఇది పెట్టినప్పటి నుంచి నా వర్క్ అసలు ప్రశాంతంగా చేసుకుంటున్నా. కరెంట్ పోయినా కూడా ప్రశాంతంగా వర్క్ అయితే ముందుకెళ్ళిపోతుంది. ఇది నేను కొన్నప్పుడు 1400 రూపాయలు ఉంది, ఇప్పుడు కూడా ఇంచుమించు 1400 రూపాయలు ఉంది. ఇది 12 volts యూపీఎస్, 24 VA అవుట్పుట్ పవర్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో 2000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. వీళ్ళు క్లెయిమ్ చేయడం ఒక 4 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అన్నారు. కానీ నాకైతే ఎప్పుడు 4 hours కంటిన్యూస్ గా పవర్ కట్ అయితే ఎప్పుడు లేదు. మాక్సిమం ఒక 2 hours 1 hour కట్ అవుద్దాము. ఆ 2-3 hours అయితే కంపల్సరీ వస్తుంది. 4 hours వరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ ఒక 2-3 hours అయితే ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఫస్ట్ దీన్ని సెటప్ చేసే ముందు ఒక 6 hours దీనికి ఛార్జింగ్ పెట్టాలంట. సో పైన ఒక ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది, అండ్ ఒక 2-way పిన్ ఉంది, అండ్ ఇక్కడ ఇంకొక పోర్ట్ ఉంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్ గా మీ వైఫై రౌటర్ కి డైరెక్ట్ గా ప్లగ్ బాక్స్ నుంచి ఒక వైర్ వెళ్తుంది. ఆ వైర్ రౌటర్ నుంచి పీకేసి ఈ హోల్ లో పెట్టండి. అండ్ యూపీఎస్ నుంచి ఒక 2-way పిన్ వచ్చింది కదా, దీన్ని తీసుకెళ్లి మీ రౌటర్ కనెక్ట్ చేయండి. అంతే. అంటే పవర్ సాకెట్ నుంచి యూపీఎస్ కి రావాలి, యూపీఎస్ నుంచి మీ రౌటర్ కి వెళ్ళాలి. అలా కనెక్షన్ ఇచ్చుకోండి. సింపుల్ గా ఈ బటన్ ఆన్ చేస్తే సరిపోద్ది. సో సడన్ గా ఏదైనా పవర్ కట్ అయినా కూడా దీనిలో ఉన్న బ్యాటరీ మీకు కంటిన్యూస్ గా వైఫై కి పవర్ సప్లై ఇస్తూనే ఉంటుంది. మధ్యలో ఇంటరప్షన్ ఉండదు, మధ్యలో కట్ అయిపోయి మళ్ళీ పవర్ స్టార్ట్ అవడం ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు. కంటిన్యూస్ గా రన్నింగ్ లోనే ఉంటుంది వైఫై. సో ఇంట్లో ఒకవేళ వైఫై యూజ్ చేసే వాళ్ళకి ఈ గ్యాడ్జెట్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫైనల్ గ్యాడ్జెట్, చాలా మంది ల్యాప్టాప్స్ లో కానీ, ఎక్కువ మంది మ్యాక్ బుక్స్ వాడే వాళ్ళకి కానీ ఎక్కువ పోర్ట్స్ ఉండవు. 1-2 పోర్ట్స్ ఉంటాయి, అవి మనకు సరిపోవు అనమాట. సో ఇంకా పోర్ట్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. ఇది హనీవెల్ 7-in-1 ఎక్స్టెండర్ అనమాట. దీనిలో మొత్తం 7 పోర్ట్స్ ఉంటాయి. మెయిన్ టైప్ సి పోర్ట్ తో వస్తుంది. సో ఖచ్చితంగా ప్రతి ల్యాప్టాప్ లో కానీ, మ్యాక్ బుక్ లో కానీ ఒక టైప్ సి పోర్ట్ కంపల్సరీ ఉంటుంది. సో సింపుల్ గా మీ ల్యాప్టాప్ కానీ, మ్యాక్ బుక్ కానీ ఈ టైప్ సి పోర్ట్ తో కనెక్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ మొత్తం 7 పోర్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ మనకి ఒక 3 USB పోర్ట్స్ కనిపిస్తున్నాయి. వీటిలో 2 USB 2.0 పోర్ట్స్, ఒక USB 3.0 పోర్ట్, అండ్ ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఈ టైప్ సి పోర్ట్ 100 watts స్పీడీ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏమైనా మొబైల్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఒక SD కార్డ్ సపోర్ట్ ఉంది, ఒక మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉంది, అండ్ ముందర ఒక HDMI పోర్ట్ ఉంది. సో ఏమైనా ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కనెక్ట్ చేసుకోవాలన్నా దీని ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సో అన్ని ఉన్నాయన్నమాట, అన్ని ఎట్ ఎ టైం యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా నేను ఇంచుమించు ఒక 3-4 months నుంచి నా పీసీకి వాడుతున్నా. ఆ పీసీ కూడా పోర్ట్స్ అన్ని వెనకాల ఉంటాయి. ఊరికే వెనకాలకు పెన్ డ్రైవ్ పెట్టాలన్నా, మెమరీ కార్డులు పెట్టాలన్నా చిరాకు వచ్చేస్తుంది. దీన్ని నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నా. నాకు ఇప్పుడు ఏ ఒక్క పోర్ట్ కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను కొన్నప్పుడు మాత్రం ఇది 2300 రూపాయలు కొన్నాను. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది ప్రైస్. ఒకవేళ 2000 లోపు వస్తే మాత్రం ఈ గ్యాజెట్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇవి అందరికీ సెట్ అయ్యే గ్యాజెట్స్ అయితే కాదు, కానీ ఖచ్చితంగా మీలో కొంతమందికి గ్యాజెట్స్ యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరికైనా ఈ గ్యాజెట్స్ లో ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లో ఇవన్నీ లింక్స్ ప్రొవైడ్ చేశా. డైరెక్ట్ గా లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే ఎంతో కొంతమంది ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఇది వాళ్ళ వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్. జై.